2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఒకప్పుడు మనిషికి మనిషే పోటీగా ఉండేది, కానీ వేగంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ పోటీ ప్రపంచంలో మానవునికి పోటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రూపంలో ఏర్పడుతోంది. రోజు రోజుకు ప్రపంచం నలుమూలలా తన హవాను విస్తరిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఏఐ కేవలం ఐటీ రంగానికే పరిమితమైనప్పటికీ నేడు బ్యాంకింగ్, కన్సల్టింగ్ ఇలా అన్ని రంగాల్లో తన ప్రాధాన్యతను సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ లాంటి మహానగరాలు టెక్నాలజీ హబ్లుగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ఏఐ ప్రభావం విద్యార్థులు, ఉద్యోగులపై భారం పడుతుండడం ఒక చర్చనీయాంశంగా మారుతుంది. మనుషులు చేసే రొటీన్ కోడింగ్, డేటా ఎంట్రీ, టెలిమార్కెటింగ్ లాంటి పనులు ఏఐ తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి పెడుతుంది. కన్సల్టింగ్ రంగంలో నివేదికల తయారీ లాంటి పనులను సైతం సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోతుండడంతో మధ్య నుంచి దిగువ స్థాయి ఉద్యోగులలో ఉద్యోగ భద్రతకి సంబంధించి ఆందోళన మొదలైంది. కానీ ఇక్కడ ఏఐ అంటే మనిషికి ప్రత్యామ్నాయంగా వచ్చిన శక్తి కాకుండా మనిషి పని సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనంగా గుర్తించాలి. అయితే ఏఐ అనేది రానున్న రోజుల్లో తన ప్రాధాన్యతను ఇంకా పెంచుకునే ఆస్కారం ఉన్నందున తెలుగు రాష్ట్రాల యువత తమ చదువును డిగ్రీ పట్టాలకే పరిమితం చేయకుండా పరిశ్రమల, సాంకేతికత అవసరాలకు అనుగుణంగా తన నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉద్యోగ భద్రతను ఆశించవచ్చు. ఏఐ వల్ల ఉద్యోగాల రూపాలు మారవచ్చు, కానీ కొత్త అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇందుకోసం నిరంతరం అభ్యాసం, స్వీయ అభివృద్ధి లాంటి అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వం, విద్యా సంస్థలు విద్యా విధానాన్ని కేవలం థియరీకే పరిమితం చేయకుండా ఏఐ ఆధారిత కరిక్యులంని ప్రవేశపెట్టాలి. అవసరమైన చోట శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి. ఇక కొత్త సవాళ్లు, అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలు. గతంలో డెవలపర్లు రోజంతా చేసే కోడింగ్ పనులను ఇప్పుడు కోపైలట్ వంటి ఏఐ టూల్స్ నిమిషాల్లో చేసేస్తున్నాయి. దీనివల్ల కోడర్ల అవసరం తగ్గవచ్చు, కానీ సిస్టమ్ ఆర్కిటెక్ట్, ఏఐ ఎథిక్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇక బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు. ఏఐ ఆల్గరిథమ్స్ రుణం ఇచ్చే ముందు కస్టమర్ క్రెడిట్ స్కోర్ను, రిస్క్ను మరింత ఖచ్చితంగా అంచనా వేయడం. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ ఉద్యోగులు ఇప్పుడు డేటా విశ్లేషణ వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉంది. ఇక కన్సల్టింగ్, మార్కెటింగ్ రంగాలు. మార్కెటింగ్ ట్రెండ్స్, కస్టమర్ ప్రవర్తనను ఏఐ ద్వారా విశ్లేషణ చేయడం వల్ల తెలుగులో కంటెంట్ మార్కెటింగ్ చేస్తున్న వారికి ఏఐ టూల్స్ ద్వారా భాషాపరమైన లోపాలు లేని కంటెంట్ను సృష్టించడం ఇప్పుడు సులభం అయిపోయింది. అయితే మన విద్యా వ్యవస్థలో తరగతి గదిలో నేర్చుకుంటున్న పాఠాలకు, పరిశ్రమల్లో వాడుతున్న అధునాతన టెక్నాలజీకి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో స్కిల్ గ్యాప్ అనేది ఒక సవాలని చెప్పవచ్చు. ఏఐపై అతిగా ఆధారపడడం వల్ల మనిషిలో వైవిధ్యంగా ఆలోచించే శక్తి తగ్గే ప్రమాదం ఉండడం ఇంకో సవాలు. ఏఐ ఇచ్చిన సమాచారంలో నాణ్యతను కూడా సరిచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మనతో పాటు జీవిస్తున్న ఏఐని ఒక అవకాశంగా భావించి కనీసం ప్రతి 6 నెలలకు మార్కెట్లోకి వచ్చిన కొత్త టూల్ లేదా టెక్నాలజీ నేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏఐ ఒక ప్రత్యర్థిగా కాకుండా ఒక వ్యక్తిగత సహాయకునిగా, అంటే పర్సనల్ అసిస్టెంట్గా చూడాలి. నిత్యం చేసే రొటీన్ పనులను ఏఐ ద్వారా నిర్వర్తిస్తూ మిగిలిన సమయాన్ని వ్యూహాత్మక ఆలోచనకు వెచ్చించాలి. ఏఐ తన సామర్థ్యాన్ని ఎంత విస్తరించినప్పటికీ యంత్రాలకు ఎమోషన్స్, అంటే భావోద్వేగాలు ఉండవనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కావున యంత్రాల ద్వారా చేయలేని పనులైన జట్టు నిర్వహణ, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు మొదలగు సామర్థ్యాలను అలవర్చుకోవాలి. పాఠశాల, కళాశాల స్థాయిలోనే ప్రాథమిక ఏఐ నైపుణ్యాలను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తక్కువ ఖర్చుతో అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇక రొటీన్ పనులు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లు, కొంతవరకు ఐటీ టెస్టింగ్ విభాగాల్లో ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. దీంతో మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగవచ్చు. ఏఐతో పనిచేయడానికి డేటా వ్యక్తిగత వివరాల నుంచి లభ్యం కావడంతో వ్యక్తిగత గోప్యత, అంటే ప్రైవసీ ప్రమాదంలో పడుతుంది. అలాగే ఏఐని ఉపయోగించి తయారు చేసే డీప్ ఫేక్స్ కూడా సమస్యలను సృష్టించవచ్చు. కావున సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో
మానవ విలువలు, నైతికతకు భంగం వాటిల్లవచ్చు. చివరగా టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. ఏఐని చూసి భయపడకుండా దానిని ఒక ఆయుధంగా మలుచుకొని యువత ప్రపంచ స్థాయిలో రాణించేలా సిద్ధం కావాలి. ఈ మార్పు వైపు అడుగులు వేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. సముద్రంలో అల వచ్చినప్పుడు మనం ఆందోళన చెందితే మునిగిపోతాం. అదే సరైన బోటును సిద్ధం చేసుకుంటే అలపైనే ప్రయాణించి ముందుకు వెళ్తాం. అందుకే యువత ఏఐని ఒక సముద్రం అలలాగా భావించి తమలోని సృజనాత్మకతకు విచక్షణను జోడించి ఏఐతో కలిసి అడుగులు వేయడం ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.